యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ నిబంధనలు మారుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. బ్యాలెన్స్ చెకింగ్, ఆటో పేమెంట్ నిబంధనల్లో మార్పులు తెస్తోంది. యూపీఐ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడం కోసమే చేంజెస్ చేస్తున్నట్లు చెబుతోంది. ఇంతకీ యూపీఐలో చేస్తున్న మార్పులేంటి? యూజర్లపై ఎంత ప్రభావం పడే అవకాశం ఉంది? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని ఎవరైనా అడిగితే క్షణాల్లో చెప్పేస్తాం. ఎలాగంటే వెంటనే ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ ఓపెన్ చేస్తాం. బ్యాలెన్స్ చెక్ చేసి ఎంత ఉందో చెప్పేస్తాం. కానీ ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. బ్యాంకుకి వెళితే తప్ప బ్యాలెన్స్ తెలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఏటీఎంలు వచ్చాక ఏటీఎం సెంటర్కి వెళ్ళి బ్యాలెన్స్ లెక్కలు చూసుకోవాల్సి వచ్చేది. కానీ యూపీఐ యాప్స్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ పనైనా క్షణాల్లో అయిపోతుంది. యూపీఐ యాప్లో బ్యాలెన్స్ చెకింగ్కు ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి లేదు. ఎన్నిసార్లైనా చూసుకునే వీలుంది. కానీ ఇక మీదట అలా కుదరదు. ఎందుకు అంటే రూల్స్ మార్చేస్తున్నారు. ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. యూపీఐలో ఇంకో కొత్త నిబంధన కూడా రాబోతోంది. ఒక మొబైల్ నెంబర్తో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు లింక్ అయ్యాయనే విషయం ఇప్పటి వరకు ఎన్నిసార్లైనా చెక్ చేసే వీలుండేది. ఇక నుంచి దీనికి కూడా కొత్త రూల్ పెడుతున్నారు. మొబైల్ లింకింగ్ గురించి ఒక రోజులో 25 సార్లు మాత్రమే చెక్ చేసుకునే వీలుంటుంది. అలాగే ఆటో పేమెంట్ లావాదేవీల రూల్స్ను కూడా ఎన్పిసిఐ మారుస్తుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, రెంట్ అగ్రిమెంట్లు, ఎస్ఐపీల లాంటి ఆటో పేమెంట్లను నిర్దిష్ట సమయంలోనే చేయాల్సి ఉంటుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు పూర్తి చేయాలి. ఎందుకంటే రద్దీ లేని ఇలాంటి టైంలో మాత్రమే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ షెడ్యూల్ చేయాలని ఆటో పేమెంట్ రిక్వెస్ట్ సంస్థలకు ఎన్పిసిఐ ఆదేశాలు ఇచ్చింది. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే సహా యూపీఐ యాప్లన్నింటికీ కొత్త రూల్స్ వర్తిస్తాయి. యూపీఐ యాప్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం ఆగస్టు 1వ తేదీ నుంచి కొంత కష్టతరం కాబోతోంది. గతంలో మనం ఇలా లింక్ కొట్టగానే అలా పని అయిపోయేది. ఇక నుంచి బ్యాంకుల నుంచి చెక్ పంపించి ధృవీకరించిన తర్వాత మాత్రమే అకౌంట్ని లింక్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటానికే ఈ కొత్త నిబంధనలు తెస్తున్నట్లు ఎన్పిసిఐ చెబుతోంది. అలాగే రద్దీ వేళల్లో పేమెంట్ ప్రాసెసింగ్, ఫెయిల్యూర్ లాంటివి వెంటనే పూర్తి కావు. వాటి సంగతి ఏంటో తెలియక యూజర్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపై అలాంటివి కుదరదంటుంది ఎన్పిసిఐ. ఎమర్జెన్సీ మోడ్లో లెక్కలు తేల్చేయాలట. అప్పుడే యూపీఐ ట్రాఫిక్ను తగ్గించడానికి వీలవుతుందని అంటుంది. యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఎక్కువ శాతం లావాదేవీలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా నెలకు దాదాపు 1800 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే లావాదేవీలు ఎక్కువ కావడంతో గత కొన్ని నెలల్లో యూపీఐ సేవలకు చాలాసార్లు ఆటంకం కలిగింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఏపీఐ కాల్స్ ఎక్కువ కావడమే ఈ అంతరాయానికి కారణమని ఎన్పిసిఐ గుర్తించింది. అంటే చాలామంది చీటికి మాటికి బ్యాలెన్స్ చెక్ చేయడం, పేమెంట్ స్టేటస్ చూసుకోవడం వల్ల ఇబ్బంది ఏర్పడినట్లు తేల్చింది. అందుకే ఆగస్టు 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల నెట్వర్క్పై భారం తగ్గుతుందని తెలిపింది. అలాగే వినియోగదారులకు మరింత మెరుగైన, అంతరాయం లేని సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఎన్పిసిఐ అంటోంది. రూల్స్ మార్చడం వల్ల సాధారణ వినియోగదారులపై అంతగా ప్రభావం ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక రోజులో ఎవ్వరూ 50 కంటే ఎక్కువ సార్లు బ్యాలెన్స్ చెక్ చేసే అవకాశం ఉండదు. అలాగే 25 కంటే ఎక్కువ విడతలు మొబైల్ లింకింగ్ను కూడా చూసుకోరు. ఆగస్టు 1 నుంచి యూపీఐ పనితీరు ఏమీ పెద్దగా మారకపోయినా యాప్ల స్మార్ట్ వర్కింగ్ స్టైల్ని మాత్రం చూసే ఛాన్స్ ఉంటుంది.